ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. నియోజకవర్గంలోని 5 మండలాల్లో 116 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక 129 గ్రామ పంచాయతీలకు గాను 13 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 116 పంచాయతీలకు అధికారులు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 1,83,734 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక 116 పంచాయతీలకు గాను 307 మంది అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచారు. నియోజకవర్గంలో మొత్తం 130 గ్రామ పంచాయతీలు ఉండగా కోర్టు ఉత్తర్వులతో పెనుపల్లి మండలంలోని ఓ పంచాయతీలో ఎన్నికలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అయ్యప్ప జూమ్ లైవ్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, ఎలా జరుగుతుంది అక్కడ ఎన్నికల ప్రక్రియ? ఎన్నికల్లో భాగంగా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ మొదలైన పరిస్థితి. ప్రస్తుతం మన 9 గంటల ప్రాంతంలో 21% అయితే పోలింగ్ జరిగిందని చెప్పొచ్చు. ప్రజెంట్ మన సత్తుపల్లి నియోజకవర్గంలో 5 మండలాలకు సంబంధించినటువంటి పోలింగ్ అయితే నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరిన పరిస్థితిని మనం విజువల్ కూడా చూసుకోవచ్చు. 2 గంటల వరకు అయితే పోలింగ్ జరగనుంది. పోలింగ్ జరిగిన తర్వాత వెంటనే అక్కడ కౌంటింగ్ కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇప్పుడు 130 గ్రామ పంచాయతీలకు అయితే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే 11 మంది అయితే ఏకగ్రీవమైన పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఏదైనప్పటికీ మూడో విడతలో భాగంగా ఇటు సత్తుపల్లి నియోజకవర్గంలో 5 మండలాలకు అయితే ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో భాగంగా ఇక్కడ మనం ప్రస్తుతం బేతపల్లి గ్రామంలో సంబంధించినటువంటి రెబల్ అభ్యర్థితో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అయితే పోటీ అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఏదైనప్పటికీ ఆ పోలింగ్ ప్రశాంతమైన వాతావరణం కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే కొన్ని కీలకమైన అంటే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కృష్ణమైన గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఆ పోలింగ్ గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ మొత్తం మీద ఇక్కడ 1,50,000 మంది తమ ఓటర్ని అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఏదైనప్పటికీ ఇటు మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గంలో ఇటు కల్లూరు, పెనుపల్లి, సత్తుపల్లి, ఇటు కల్లూరు ప్రాంతంలో గ్రామాలు అయితే ఆ పోలింగ్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ మొత్తం 130 గ్రామ పంచాయతీలు అయితే పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 13 మంది ఏకగ్రీవమైన పరిస్థితి అయితే ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో అయితే పోలింగ్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇటు భారీ బందోబస్తు అయితే పోలీసులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 2వ విడత కావచ్చు, మొదటి విడతలు కావచ్చు అత్యధికంగా విజయం సాధించినట్టు చెప్పాలి. గంగోత్రి, మరి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారయ్యప్ప? గంగోత్రి, అంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఇటు పోలింగ్ అయితే నిర్వహిస్తున్నారు. సంవత్సరాత్మక ప్రాంతాలు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం 5 మండలాల్లో చూసుకోవచ్చు. కొన్ని కీలకమైన చోట అయితే ఇక్కడ పోలింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. మొత్తం 5 మండలాల్లో కొన్ని ఎక్కడైతే క్లిష్టమైన ప్రాంతాలు ఉన్నాయో వాటి దగ్గర అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు 7 గంటల నుండే ప్రశాంతమైన వాతావరణం అయితే పోలింగ్ జరుగుతున్న పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మొత్తం 23 గ్రామ పంచాయతీలు ఇప్పటికే 2 ఏకగ్రీవం కావ 21 గ్రామ పంచాయతీలు 62 మంది అయితే అభ్యర్థులు పోటీలో ఉన్న పరిస్థితి ఉంది. ఇటు పెనుపల్లి మండలం కూడా ఇదే పరిస్థితి అయితే ఉంది. ఆ పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఏదైనప్పటికీ ప్రస్తుతం ఉన్నట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కావచ్చు, ఇటు రెబల్ అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారని మనకి తెలుస్తున్న పరిస్థితి ఉంది. అయ్యప్ప, మరి కోర్టు ఉత్తర్వులతో అయితే పెనుపల్లి మండలంలో పంచాయతీలో ఎన్నికలు నిలిచిపోయినట్లు తెలుస్తుంది. దానికి గల కారణాలు ఏంటి? అయితే మన కోర్టు అంటే ఇక్కడ సంబంధించినటువంటి 5 గ్రామ పంచాయతీల్లో కొన్ని ఏదైతే ప్రధానంగా కొన్ని క్లిష్టమైన గ్రామ పంచాయతీలు చెప్పొచ్చో వాటిల్లో అయితే పోలింగ్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. గంగోత్రి, ఏదైనప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటు భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లాలో కావచ్చు 7 మండలాల్లో ఖమ్మం జిల్లాకి, ఇటు భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా 7 మండలాలకు అయితే పోటీ అభ్యర్థులు అయితే బరిలో ఉన్న పరిస్థితి. మొత్తం ఇటు సత్తుపల్లి నియోజకవర్గంలో 1,50,000 అయితే తమ ఓటర్ని అయితే నిర్వహించుకోనున్నారు. ప్రజెంట్ సత్తుపల్లి మండలంలో అయితే ఇటు బేతపల్లి, ఇటు కాకర్లపల్లి గ్రామ పంచాయతీలు అయితే పోలింగ్ జరగనున్న పరిస్థితి ఉంది. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
పార్టీ మద్దతు తెలుపుతూ దాని మీద